యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనములండి. ఈరోజు మనం ఈస్టర్ అనగా ప్రభువు మరణాన్ని చేయించిన రోజు, మరణపు ముళ్ళును విరిచిన రోజు, మన రాజు లేచిన రోజు, మన యేసయ్య పునరుత్థానము రోజండి. ఆయనకి మరణమే లేదని సర్వ సృష్టికి చాటిన రోజండి. అపవాదిని పాతాళంలో బంధించి పైకి లెగిచిన రోజండి ఈస్టర్ అనగా. యేసయ్యకి మహిమ కలుగును గాక. మన దేవుడు మూడవ రోజున తిరిగి లెగిచిన రోజండి మన యేసయ్య. మన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. మన యేసయ్యే గొప్ప దేవుడు. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాము. ఆయన మన యేసయ్య సజీవుడై ఉన్నాడు కనుక మరణాన్ని జయించి లేచిన దేవుడై ఉన్నాడు. మృత్యుంజయుడై ఉన్నాడు మన యేసయ్య, మరణాన్ని జయించిన దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మొట్టమొదటగా మనం చెప్పుకోబోయే వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 7 దాకా చదవండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంది. అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలివాడు వానికి చచ్చిన వారు వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని మాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. చూడండి, మన దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. మన యేసయ్య పుట్టక ముందే లేఖనాలు అనేక విధాలుగా రాయబడి ఉన్నాయి. ఆ లేఖనాలు నెరవేర్పు కొరకు, మన రక్షణ కొరకు, మనముని ప్రతి ఒక్క బిడ్డని రక్షిస్తానికి యేసయ్య మరణాన్ని జయించిన దేవుడై ఉన్నాడండి. అందుకే నేనేమి చెప్పుచున్నానంటే, మన దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడండి. అందుకే మనము ఎలా ఉండాలంటే, ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మనము ఎవరిని ప్రార్థన చేయాలి? ప్రార్థన యేసయ్యకి చేయాలి. బైబిల్ చదవాలి, విశ్వాసంతో ఉండాలి. నువ్వు కనుక విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఆయన మరణాన్ని దాన్ని విరగదీసే హక్కు ఎవరికి ఉంది? యేసయ్యకి మాత్రమే ఉంది. అందుకే ఆయన మరణాన్ని జయించి మరణపు ముళ్ళుని విరిచిన దేవుడండి ఆయన. మీరు ఎవరైనా సరే ఈ దినము ఈ వాక్యము కనుక విన్నవారు కనుక అయితే, మీరు మరణపు పడకల మీద కనుక ఉంటే ఈ వాక్యమును మీరు చదవండి. యేసయ్య నీవు మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు తండ్రి. నాయన, మరణపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి కనుక నా దేవా అని మీరు బలమైన విశ్వాసంతో ప్రార్థన చేయండి. చూడండి, ఆయన చెప్పినట్లుగానే యేసయ్య ఏం జరిగింది? 3వ దినమున, మరోసారి చదవమ్మ ఫస్ట్ నుండి. విశ్రాంతి దినము
గడిచిపోయిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున చూడండి, ఆదివారమున తెల్లవారుచుండగా తెల్లవారుచుండగా మధ్యలేని మరియయు మధ్యలేని మరియయు వేరొక మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. సమాధిని చూడవచ్చు. అంటే వాళ్ళ ఒక ఆలోచన ఏ విధముగా ఉంది? సమాధిలో ఉన్నాడు, చూద్దాం ప్రభువుని అని వాళ్ళు వచ్చి ఉన్నారండి. కానీ అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ప్రభువు దూత వచ్చి ఏం చేసింది? ఆ మరణపు రాయిని పొరలిచ్చి దాని మీద కూర్చుండెను. చూడండి, వాళ్ళు ఎంతో విశ్వాసంతో వచ్చి ఉన్నారు. ఏమని వచ్చి ఉన్నారు చెప్పండి? ప్రభువును చూడాలి అనే బలమైన విశ్వాసంతో వచ్చి ఉన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు చూస్తానికి వచ్చేటప్పటికే అక్కడికి ముందుగా ఎవరు వచ్చున్నారు? ప్రభువు యొక్క దూత వచ్చి ఆ రాయిని పక్కకి దొర్లించింది. దేనికి? వీళ్ళు చూడాలి. వీళ్ళు చూసి అనేక మందితో సాక్షి చెప్పాలి, మేము వెళ్ళాము, మేము చూసాము. కానీ అక్కడ ఏమి జరిగింది? ఒక మహాద్భుతం జరిగింది. ప్రభువు దూత మాతో మాట్లాడింది. కానీ అక్కడ ప్రభువు ఎక్కడైతే పనుకోబెట్టామో అక్కడ ప్రభు లేడు. ఇవన్నీ బలమైన సాక్ష్యాలండి. ఈ సాక్ష్యాలు దేనికంటే జనాలు నమ్మాలి. దేవుడు చేసిన అద్భుతాలని అందరూ పొందుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని హృదయంలో దాచుకోలేకపోతున్నారు. దేనికంటే అందుకే వాళ్ళిద్దరూ చూసి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవదూత ఎవరితో చెప్పింది? ప్రభు ఒక్క దూత దేవుని ఒక్క ఆ స్త్రీలను చూసి ఎవరితో చెప్పమన్నారు చెప్పండి? దేవుని యొక్క శిష్యులతో చెప్పమన్నారు. అవునా? దేవుని శిష్యులకి వెళ్ళి చెప్పండి, మన యేసయ్య సజీవుడై ఉన్నాడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని మీరు ఆనందముగా గంతులు వేసుకుంటా వెళ్ళి చెప్పమని ఎవరు చెప్పారు? ప్రభు యొక్క దూత చెప్పిందండి. దేనికంటే ఆయన లోకరక్షకుడు కాబట్టి ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. త్వరగా వెళ్ళి ఆయన ముద్రలలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. చూడండి, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకి తెలియచేయమని ఎవరు చెప్పారు? ప్రభు ఒక్క దూత. దేనికంటే మీరు ఈ అద్భుతాన్ని చూసి ఉన్నారు గనక మీరు వెళ్ళి ప్రభు ఒక్క శిష్యులకి చెప్పండి, మీకేం భయం లేదు, మన దేవుడు సజీవుడై ఉన్నాడు, మన యేసయ్య మృతులలో లేడు. దేనికంటే ఆయన ప్రాణము పెట్టగలడు, తీసుకోగలడు, సమస్తము ఆయనకే సాధ్యము కనుక సర్వ సృష్టికర్త ఆయనే అయ్యి ఉన్నాడు కనుక. అలాగే మరొక వాక్య భాగంలోకి వెళ్దాము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు అప్పగించి తొలగించి ఆయనను లేపను. చూడండి, ఎంత బలమైన వాక్యం అండి. దేవుడిని ఆయనని ఎవరు ఏమీ చేయలేరు. అదే విధముగా ఒక చిన్న మాట చెప్తున్నాను, మనము కూడా ఎవరు ఏమీ చేయలేరు. అయితే ఎలా ఉండాలి అంటే, మన యొక్క విశ్వాసం ఎట్లా ఉండాలి అంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ పరిస్థితుల్లో అయినా మీరు ఎవరు నన్ను ఏమీ చెయ్యలేరు, నేను యేసయ్య బిడ్డని, యేసయ్య నాలో ఉన్నాడు అని బలమైన విశ్వాసంతో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఈ సృష్టిలో ఉన్న దానికి అధికారము మన మీద లేదండి. అది ఏమైనా కానివ్వండి, అది ఎలాంటి భయంకరమైన చీకటి శక్తులు కానివ్వండి, భయంకరమైన
శత్రువులు కానివ్వండి, భయంకరమైన అప్పులు కానివ్వండి, భయంకరమైన వ్యాధులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏమైనా కావచ్చు, భయంకరమైన దరిద్రము కావచ్చు, ఏమైనా సరే ఈ అధికారము కోల్పోవాలి అంటే నువ్వేం మాట్లాడాలో తెలుసా? మీరు ఎవ్వరను నన్ను యేసు నామములో ఏమీ చేయలేదు. దేనికి అనగా యేసయ్య నాలో ఉన్నాడు గనక అని మీరు గనక ఒక మొండి విశ్వాసముతో, మీరు గనక ఒక బలమైన నమ్మకంతో గనక మీరు ఉన్నట్లయితే ఈ లోకములో ఉన్న దానికి కూడా దేనికి మన పేద అధికారము ఉండదండి. అదే మళ్ళీ ఒకసారి చదువుకుందాం. చదవమ్మా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేనికని? ఆయనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయున్నాడు కదా. త్రేక దేవుడు, సమస్తము ఆయనే అయ్యున్నాడు. కాబట్టి ఆయన్ని మరణము బంధించగలిగిద్దా? చెప్పండి. యేసు నామము పేరు చెబితేనే ఈ సృష్టి గజగజలాడిపోయిందండి. ఎందుకంటే యేసు నామానికి అంత శక్తి ఉంది. ఏమైనాను యేసు నామములో సాధ్యమే. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు గనక. మరొక వాక్య భాగానికి వెళ్దాము. ప్రకటన 1:18. ప్రకటన 1:18. నేనే మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడునైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. యేసయ్య అసలు ఎందుకు మరణించాడు చెప్పండి? మన కోసమే మరణించి అపవాది యొక్క తాళపు చెవులు యేసయ్య సోదరులను పెట్టుకున్నాడు. దేనికంటే వాడు విర్రవీగడానికి కుదరదండి. అందుకే మనము ఎప్పుడు కూడా, ఏ క్షణంలో కూడా యేసు నామము ఉచ్చరించాలి. దేనికంటే ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? యేసయ్య దగ్గర ఉన్నాయి కనుక యేసయ్య పేరు చెబితేనే దేనికైనా భయం, వ్యాధికైనా భయం, రోగములకైనా భయం, ఈ లోకములో ఉన్న దేనికైనా సరే, మనకి కీడు చేసే దేనికైనా సరే భయం. యేసయ్య పేరు చెప్తే చాలు. దేనికంటే దాని యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? తాళపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మన యేసయ్య దగ్గర ఉన్నాయి కనుక మనం ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలో అయినా సరే, మనం ఎవరి పేరు ఉచ్చరించాలి, ఎవరిని ప్రార్థన చేయాలి, ఎవరి నామాన్ని బలపరచాలి? యేసు నామాన్ని బలపరచాలి. మరొకసారి చదవమ్మా ఫస్ట్ నుండి. నేనే మొదటి వాడును, కడపటి వాడును, జీవించేవాడును. చూడండి, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేనే జీవించేవాడును. సమస్తము ఎవరు? మన యేసయ్య. అవునా? దేనికంటే బైబిల్లో వ్రాయబడి ఉన్న వాక్యం అండి. ఆయనే దేవుడి వాక్యమే దేవుడై ఉంది కనుక అన్ని కూడా ఆయనలోనే ఉన్నవి. నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేనే జీవించేవాడును. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి? సర్వశక్తి కలిగిన యేసయ్య వైపే చూడాలి. ఆయనే జీవము కలిగిన దేవుడు, నేనే జీవించేవాడు అన్నాడండి. ఆయనే అన్ని కూడా ఆయనలోనే ఉన్నాయి. నీకేమి కావాలో ఆయనలోనే ఉన్నాయి. నీకు సమస్తం కూడా ఆయనలోనే ఉన్నాయి. కానీ మనమైతే ఏం చేస్తున్నామంటే అసలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని వదిలి మనం ఏం చేస్తున్నాం? లోకంని ఎదుగుతున్నామండి. లోకంలో శూన్యం తప్ప నీకేమీ లేదు. కానీ యేసయ్య చెప్పిన మాటలు వినండి. నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, నేనే జీవించేవాడు. చూడండి ఎంత గొప్ప మాటలు చెప్పుచున్నాడు. మనం జీవం కలిగిన దేవుడిని ప్రార్థన చేయాలా?
లేకపోతే ఇంతలో కనపడి అంతలో మయమైపోతున్న ఈ లోకాన్ని ప్రేమించాలా అండి? ఆయన జీవమై ఉన్నాడు అని చెప్పుచున్నాడు. కాబట్టి మనం జీవం కలిగిన దేవుడినే ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ప్రార్థన ఎలా ఉండాలి? మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు కాదా? మన ప్రార్థన యేసయ్యనే చేయాలి. ఇంకా ముందుకు వెళ్ళము. మృతుడని అయితిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడంటే మృతులలో నుంచి సజీవుడై లేచాడండి. యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు మన దేవుడు? సజీవుడై ఉన్నాడండి. చూడండి, ఆయనకి తిరిగి ఏమన్నా ఉందా? ఆయనే సర్వ సృష్టికర్త. వాక్యములో వ్రాయబడి ఉన్న ప్రతి ఒక్క వాక్యము మహాశక్తి కలిగినది, మహాబలమైనది. మనం విశ్వాసంతో జీవించాలి. నా దేవుడే గొప్ప అని మనం బ్రతకాలండి. దేనికంటే యేసయ్య అన్ని నేనే అయి ఉన్నానని చెప్పుచున్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. వాక్యముగా దేవుడే ఉన్నాడు కనుక దేవుడే మనతో మాట్లాడుచున్నాడు కనుక ఇంకా ముందుకెళ్ళము. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలోనే. అసలు ఆయన ఎందుకు మరణించాడు? అపవాది గాడికి తెలియదు. ఓ యేసయ్య ఇంకేముంది, మరణిస్తున్నాడు అని సంబరపడిపోయాడు, పండగ చేసుకున్నాడు. యేసయ్య మరణించిన తర్వాత తెలిసింది. ఎందుకు? అపవాదిని మరణం, అపవాదిని జయిస్తానికి వచ్చాడని వాళ్ళు పాతాళంలో పడవేసి దాని ఒక తాళపు చెవులు యేసయ్య తీసుకుంటానికి వచ్చాడని యేసయ్య మరణం తర్వాత వాడికి అర్థమైంది. వాడు అంతవరకు ఏమనుకున్నాడు తెలుసా? నా కుయుక్తులకి నేను జనాన్ని రెచ్చగొట్టాను, యేసయ్య మరణించాడు, మరణిస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఆ మరణం ఎందుకంటే అపవాదిని పాతాళ లోకంలో పడవేసి దాని యొక్క తాళపు చెవులు యేసయ్య తీర్చుకుంటానికే అలా జరిగిందండి. దేనికంటే అపవాదిని ఏం చేశాడు యేసయ్య? ఇంకోసారి చదవము అంతవరకు. దాని యొక్క మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అందుకే పాతాళ యొక్క తాళపు చెవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడి యొక్క యేసయ్య యొక్క స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన నామమును మనము స్మరిస్తే, యేసయ్య నామమును మనము కనుక స్తుతిస్తే, యేసయ్యను కనుక ప్రార్థన చేస్తే ఏ ఒక్క అపవాది క్రియలు నీ జోలికే రావండి. దేనికంటే అట్లా ఒక తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర ఉన్నాయి కనుక. కాబట్టి మనం నిరంతరము కూడా ప్రార్థన చేసేవారమై ఉండాలి. ఇంక ముందుకెళ్ళము. సరే, మరొక వాక్య భాగంలోకి వెళ్దాము. రోమ 5వ అధ్యాయము 8వ వచనం, 8 దగ్గర నుండి 12వ వచనం వరకు. రోమ 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి 12వ వచనం వరకు. అయితే దేవుడు నా ఎడల, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. 12 వరకు అయిపోయిందమ్మా. అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా
ఒక మనుషుని ద్వారా పాపమును పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున కారణము మరణము అందరికి సంప్రాప్తమాయెను. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుండి చదవమ్మా. కాబట్టి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఒక్క నిమిషం అమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ప్రతి బిడ్డ మీద కృంభరించుచున్నాడు. ఏ మాత్రము కూడా నువ్వు నేను అనేవి కాదు, ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీద దేవుడు ఆయన ప్రేమని కృంభరించుచున్నాడండి. దేనికి అనగా సమస్తము ఆయన బిడ్డలే కనుక. ఇంకా ముందుకెళ్ళము. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చూడండి, ఎవరి కొరకు సరిపోయి ఉన్నాడు? పాపులమై ఉన్నా మన కొరకు ఆయన చనిపోయాడు. దేనికి, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే ఆయన గనక మన గురించి ఆయన చనిపోకపోతే ఈ సృష్టిలో మానవాళే ఉండదండి. దేనికంటే మానవుల పాపము అంతగా ఎక్కువైపోయింది. కాబట్టి ఆయన సృష్టించుకున్న సృష్టిని రక్షించుకోవాలన్నా, మనల్ని కాపాడాలన్నా ఆయన ఏం చేయాలి? మన కొరకు ఆయన మరణించి ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు కాబట్టి ఏం జరిగింది? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడింది. ఒక్క నిమిషం. ఆయన రక్తము వలన మనం ఎలా ఉన్నాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే మన పాపాలు మొత్తం కూడా ఆయన రక్తంతో కడగబట్టేయండి. అంటే మనకి రావాల్సిన శ్రమ, మనకి రావాల్సిన బాధ, మనకి రావాల్సిన మరణము ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఇప్పుడు చదువు. నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి చూడండి, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాము. దేనికి? ఆయన మన కోసము మరణించాడు. ఆయన రక్తము మనల్ని కడిగింది. కాబట్టి మనము ఎలా ఉన్నాము? రక్షించబడదుము. దేనికి? ఆయన మనల్ని రక్షిస్తానికి ఎన్ని పనులు చేసాడో చూడండి. ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? ఎవరైనా రక్తం కార్చిన వారు ఉన్నారా? మనకు రావాల్సిన బాధలన్నీ కూడా ఆయనే మోసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఆయన బిడ్డలు మనం అయ్యున్నాము కనుక, అయ్యో నా బిడ్డలు ఈ బాధలు, ఈ వేదనలు సహించలేరు, తట్టుకోలేరు అని మన దేవుడే వచ్చి మనకి ఏం చేశాడు? చదవము ఇంకోసారి. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే మనకి రావాల్సిన ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చూడండి, ఆయన మనల్ని రక్షిస్తానికి మనకు రావాల్సిన ఉగ్రత అది. దాన్ని ఆయన తప్పించాడు, రక్షించబడేటట్లుగా చేసి ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడిని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము
ఇప్పుడు సమాధాన స్థితి సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనం ఎవరి గురించి అతిశయపడుతున్నామండి? మనకేంటి, మన యేసయ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను రక్షించుచున్నాడు అని కాదా? చాలా మంది నేను ప్రార్థన చేస్తానని నా దేవుడు నా మొర విన్నాడు, అందుకే మనం అతిశయపడుచున్నాం. దేనికంటే మన దేవుడు, మన యేసయ్య పిలిస్తే పలికే దేవుడు అండి. మన దేవుడు చెవులు ఉన్న దేవుడు, నీ మొర ఆలకించే దేవుడు. మన దేవుడు నీతో మాట్లాడే దేవుడు. మన యేసయ్య నీతో మాట్లాడే దేవుడు. మన యేసయ్య నిన్ను చూచే దేవుడు. నీ మాటలు ఆలకించే దేవుడై ఉన్నాడండి. అందుకే అద్భుతాలనే జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలనే జరుగుతుంది. ప్రతి ఒక్కరి మాటని ఆయన ఆలకించుచున్నాడు. మన యేసయ్య గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంకా ముందుకెళ్ళమ్మా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా పాపము ద్వారా ఏమొస్తుంది? మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైన. చూడండి, పాపం చేసిన వాడికి జీతము మరణమే. అందుకే మనం ఎలా ఉండాలి? మనం పాపం జోలికి వెళ్ళకూడదండి. పవిత్రులుగా మన యేసయ్య మనల్ని మార్చిన తర్వాత మళ్ళీ మనము గనక పాపము జోలికి వెళితే ఎలా ఉంటుంది? దాని యొక్క జీతము మరణము. కాబట్టి అందరూ తెలుసుకోండి, ఎందుకంటే ఆయన మన కోసమే మరణించాడు, మరణపు మనల్ని ఇరిచాడు. ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు కనుక మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడండి. కాబట్టి మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్క విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 23 వరకు చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. చూడండి, ఎందుకని? మనుషుల ద్వారా మరణము వచ్చింది, మనుషుల ద్వారా మరణము వచ్చింది. కాబట్టి పునరుద్ధానం అవ్వాలంటే ఏం చేయాలి? మనము కూడా ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకుంటే ఏం జరుగుతుంది? మళ్ళీ మనకి పునరుద్ధానం ఉంటుందండి. క్రీస్తులో బ్రతుకుతామని అర్థం. దేనికంటే మనకి తెలుసో తెలియకో అనేకమైన పాపాలు చేసి ఉన్నాము. ఎప్పుడైతే నీ మనసు మార్చుకుని నీవు కనుక రక్షణ పొందుకున్నట్లయితే క్రీస్తులో మనము పునరుద్ధానమైనట్లే, మళ్ళీ సజీవులమైనట్లే. ఇంకా ముందుకెళ్ళమ్మా, చదువు. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. క్రీస్తునందు మనం బ్రతికించబడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్క బిడ్డ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందుకోవాలండి. ఎప్పుడైతే మనం కనుక రక్షణ పొందుకుంటామో పరలోకంలో ఉన్న మన తండ్రి బహుగా సంతోషపడతాడు. ఒక బిడ్డ రక్షణ పొందుకున్నాడు అంటే ఎంత పండుగ తెలుసా అండి? ఆ పని మనం ఇక్కడ ఉన్నప్పుడే చేయాలి. అంటే మనం ఏం చేయాలి? మన పాపపు జీవితాన్ని వదిలేయాలి. వదిలేసి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకంటే ప్రభువునందు మళ్ళీ మనము మృతులలో నుంచి లేచినట్టేనండి. శాశ్వతముగా మన ప్రభు రాజ్యానికి వారసులం అయిపోయినట్లే, నిత్య జీవము పొందుకున్నట్లేనండి. దయచేసి దేవుడు ఈ వాక్యమును దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.
మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి నాయన, ఈ ఈస్టర్ దినమున నా తండ్రి నాయన మీతో నా తండ్రి మీరు ఏ విధముగా అయితే నా తండ్రి మృతులలో నుంచి లేచి ఉన్నారు తండ్రి, మరణ భూములని విరిచి నా తండ్రి లేచి ఉన్నారు, మృతంజయగా లేచి ఉన్నారు నా తండ్రి. నా గొప్ప దేవ, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి తన ఒక పాపపు జీవితం విడిచిపెట్టి తండ్రి నాయన ప్రతి ఒక్కరు మారు మనసు పొంది తండ్రి రక్షణ పొందుకునేటట్లు చేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నిరంతరము దేవా నీతో తండ్రి నిత్య జీవంలో ఉండేటట్లుగా చేయమని తండ్రి అయా వారికి తండ్రి మీ అందు పరిపూర్ణ విశ్వాసముని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో త్రియేక దేవుని కాపుదల మనందరికీ తోడు నీడగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.